హాయ్ నాని గారు. సార్ జైన్ సార్. హాయ్ నాని గారు, మీరు ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. పిల్ల జమీందార్లో మీరు కాకి యూనిఫామ్ వేసుకున్నారు, తర్వాత యూనిఫామ్ వేసుకోలేదని ఎలాగో మీరు చెప్పేశారు. అడుగుదాం అనుకున్నసరికి చెప్పారు పోలీస్ క్యారెక్టర్ అన్నారు. ఇమేజ్, పోలీస్ ఇమేజ్ హైక్ చేసేటట్లు చూడండి, డౌన్ చేసేటట్లు చేయకండి సార్. బాగా నెక్స్ట్ ఫిల్మ్ కదే అండి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో సరిపోతే శనివారంలో ఒక విలన్ ప్లే చేస్తున్నాడు సార్, కానీ దాన్ని నేను బ్యాలెన్స్ చేస్తాను తర్వాత సినిమా. ఇంకోటి ఏంటంటే సార్, ఎస్ఐ అని చెప్పేసి ఎస్పీ గారి స్టార్లు పెట్టుకోవడం అట్లా చేయకండి, కరెక్ట్గా రూల్ అడిగి చేసుకొని చేయండి సార్. అది మేము అలాగే చేస్తామండి. కొన్ని చాలా సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి 100 సినిమాలు నడుస్తుంటాయి ఇయర్లీ. అందులో కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళందరూ రీసెర్చ్ చేయరు. ఇంకా వాళ్ళందరూ కూడా బెటర్ అయితే ఇండస్ట్రీ ఓవరాల్గా ఇంకా బాగా షార్ప్ అవుతుంది. ఎందుకంటే సినిమాలు చూసేసి ఆ ఎస్పీ గారిని కూడా ఎస్ఐ అని పిలుస్తున్నారు, అలా కాకుండా ఉండడానికి. అది కొన్ని ఫిల్మ్స్లో అండి, రీసెర్చ్ లేని ఫిల్మ్స్లో జరుగుతుంది. సో ఐ రియలీ హోప్, మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నా వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేస్తే బాగుంటుంది. నేను కూడా 25 మూవీస్ చేశాను సార్. అవునండి, మీరు ఏం చేశారు? యాక్టర్ సార్ నేను. ఓ అవునా, మీరు కూడా చెప్పండి ఆ ఫిల్మ్స్ అనేది. సో స్టార్ట్ చేద్దాం సార్. ఇప్పుడు ఇది సెల్ఫ్ డిఫెన్స్ క్రోమేగా అని సార్ 1930లో స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ కళ ఇది. రాను క్రమేణా మన ఇప్పుడు తెలంగాణలో కూడా డీజీ గారు, మన అడిషనల్ డీజీ సార్, దాంతో ఈ క్రోమేగా ట్రైనింగ్ అనేది ఇక్కడ శిక్షణా కేంద్రం సార్. స్టేట్ మొత్తంలో ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం సార్ మేము. వీళ్ళంతా ఇన్స్ట్రక్టర్ సార్. ఇప్పుడు మీకు చిన్న డెమోస్ చేసి చూపిస్తారు సార్. ఇప్పుడు ఫిజికల్ అటాక్లో భాగంగా బ్యాక్ నెక్ లెగ్ సార్. ఇది గంగరాజు మరియు కోటి ఇద్దరు చేసి చూపిస్తారు సార్. నెక్స్ట్ సార్, ఫార్వర్డ్ మూవింగ్ హగ్. దీన్ని మీకు సామ్యుయల్ మరియు నవీన్ చేసి చూపిస్తారు సార్. నిలబడ్డ వ్యక్తిని సడన్గా ఎవరైనా ముందు నుంచి వచ్చి హక్ చేసుకొని గట్టిగా పట్టుకుంటే ఎలా రిలీఫ్ చేసుకోవాలి చూడండి సార్. నెక్స్ట్ సార్, రైఫిల్ గ్రాఫ్టింగ్. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ దగ్గరికి ఎవరైనా అడ్రస్ అడగడానికి వచ్చి రైఫిల్ లాక్కుంటే ఎలా దాన్ని అచ్చేసుకుంటారో ఇప్పుడు మీరు తిలకించండి సార్. నెక్స్ట్ సార్, పిస్టల్ థ్రెట్ ఫ్రమ్ బ్యాక్. ఎవరైనా నిలబడే వ్యక్తిని వెనక నుంచి పిస్టల్తో అతన్ని బెదిరించినప్పుడు ఎలా దాన్ని డిఫెండ్ చేసుకుంటారో చూడండి సార్. నెక్స్ట్ అటాక్ సార్, నైఫ్ అటాక్ రిబ్ లెవెల్ సార్. తర్వాత సార్, స్టిక్ అటాక్ ఫ్రమ్ సైడ్. రఘు అండ్ మై సెల్ఫ్. ఎవరైనా మన స్టిక్తో వచ్చి సైడ్ నుంచి అటాక్ చేస్తే కర్ర తీసుకొని సైడ్ ఎలా చేసే విధంగా చేసుకోవాలి, డిఫెండ్ చేసి చూపిస్తాడు సీన్ సార్. ట్రై చేయమన్నారు సార్, ఒకసారి చేద్దాం. సరే ఓకే. మన ముందు న్యాచురల్ స్టార్ నాని సార్ మరియు ఏఎస్ఏ సీన్ సార్ చిన్న డెమో ప్రాక్టీస్ చేస్తారు. పిస్టల్ థ్రెడ్ ఫ్రమ్ ఫ్రంట్. ఎవరైనా మన యొక్క నుదుటి మీద పిస్టల్ థ్రెడ్ చేస్తే ఏ విధంగా డిపెండ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు సీన్ సార్ చూపిస్తాడు. ఓకే, ఒకసారి ఓకే సీన్ సార్, మీరు చేశారు. ఒకసారి న్యాచురల్ స్టార్ నాని సార్తో కూడా చేయిస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం. పిస్టల్ థ్రెడ్ ఫ్రమ్ ఫ్రంట్. సార్ ఇప్పుడు తన యొక్క న్యాచురల్ స్టైల్లో పిస్టల్ని రిలీజ్ చేసుకుంటారు. వెరీ గుడ్ సార్. ఓకే, పిస్టల్ని ఏ విధంగా కింద పడేయచ్చు అని కదా ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని గారు మనకి చూపించడం జరిగింది. వెరీ గుడ్ సార్, సూపర్, థ్యాంక్ యూ సార్.
మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ యాక్ట్కి సంబంధించి. అది ఆబ్వియస్లీ ఐ థింక్ నాకు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయింది. ఒక రకంగా ఆయన తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ నా చేయి కూడా తిరిగిపోయింది. మా ఫైటర్లు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, ఆయన కొంచెం ఒరిజినల్గా ఉన్నారు. అందుకే నేను మళ్ళీ తిరిగి తీసినప్పుడు నేను మెల్లగా కొడుతున్నాను, ఎందుకంటే మేము మా ఫైటర్లని తగలకుండా కొడతాం. ఆయన ఇలా కాదు సార్, గట్టిగా అంటున్నారు. ఓకే, అర్థమైంది రియాలిటీకి రీల్కి ఉన్న తేడా అని. యా, బట్ అమేజింగ్ ఫర్ ద హోల్ టీమ్. Cow Mega. Great work. Great.